ఖాళీ ఉంటుంది ప్లేస్ అంతా. ఇక్కడ ఎంత మార్నింగ్ టైం అన్నమాట, మార్నింగ్ 5 o'clock ఇది. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అయితే మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు ఎర్లీ మార్నింగ్ వాకింగ్కి వచ్చినాను. అయితే వాకింగ్కి వచ్చినప్పుడు ఇక్కడ ఏరియా అంతా కొంచెం బిజీగా ఉంటుంది. అంటే డ్యూటీల టైం కదా, సో 6 అయిందంటే చాలు ఇంకా జనాలతో అటు ఇటు పరుగులుగా ఉంటుంది. ఎందుకంటే మా అంతా ఇండస్ట్రియల్ ఏరియా ఇదంతా. సో అందుకే జనాలు అయితే ఎక్కువగా ఉంటారు 6 గంటల టైంలో. మళ్ళీ 6 దాటిందంటే ఎవరు కనబడరు. ఇంకా మళ్ళీ ఒక 7-8 వరకు ఎవరు కనబడరు. మళ్ళీ జనరల్ షిఫ్ట్ టైం అయిందంటే చాలు మళ్ళీ రోడ్లో బయటకు వచ్చేస్తారు. చాలా బాగుంటుంది మైండ్. అంటే ఎర్లీ మార్నింగ్ వాకింగ్కి వస్తారు కదా, వాకింగ్కి వచ్చిన వాళ్ళు కానీ డ్యూటీకి వెళ్ళే వాళ్ళు కానీ అంతా కనిపిస్తారా మేడం. మైండ్ అంతా పీస్ఫుల్గా ఉంటుంది. అంటే మనం నిద్రలోంచి లేచి వస్తాం కదా, సో జనాల్ని ఖాళీగా రోడ్ల మీద చూస్తూ ఉంటే బాగుంటుంది. పొద్దున్నే 6 గంటలకి ఎట్లా ఉంటుందో చూసిరా మా ఏరియా అంతా. అంటే ఇది ఒక ఇండస్ట్రియల్ ఏరియా, మొత్తం అంతా బిజీగా ఉంటుంది మొత్తము. ఇప్పుడు మార్నింగ్ ఏ షిఫ్ట్ టైం అవుతుంది అంటే డ్యూటీలో టైం అయింది, మార్నింగ్ షిఫ్ట్. సో అందుకని ఏరియా అంతా బిజీగా ఉంటుంది. చూసిరా కంపెనీ బస్సులు కానీ బైక్ల మీద కానీ ఇట్లా డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉంటారు. ఇంకా పొద్దున 6 అయిందంటే చాలు. మొత్తం ఇది ఇండస్ట్రియల్ ఏరియా. ఇక్కడ ముందర కనిపిస్తుంది కదా శివాలయము. మొన్న శివరాత్రి పండుగ రోజు మేము ఇక్కడికే వచ్చింది. గుడైతే లోపల బాగుంటుంది. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను అనుకుంటా మీకు. ప్రస్తుతానికి అయితే ఇంకా గుళ్ళోకి ఎవరు రాలేదు. ఇప్పుడు టైం వచ్చేసి 6:15 అవుతుంది. వాకింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడే ఇంటికి వెళ్తున్నా. ఇది మా ఇంటికి వెళ్ళే గల్లీ. మా ఇంటికి వెళ్ళే గల్లీ నుంచి ఇట్లా లోపలికి వెళ్తే మా రూమ్ వస్తుంది. సో మేమైతే ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళి స్నానం చేసుకొని టెంపుల్కి అయితే వెళ్ళాలి. ఇంకా ఈరోజు మంగళవారం కదా, అందుకే టెంపుల్కి అయితే వెళ్ళాలి. మా ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తారంట. మేము రెంట్కుండే రూమ్ అంతా కన్స్ట్రక్షన్ చేస్తారు. పైన రైలింగ్ పగలగొట్టి మొత్తం కొత్తగా కడుతున్నారు అనమాట. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి స్నానం చేసుకొని మళ్ళీ టెంపుల్కి వెళ్ళి చూపిస్తాను మీకు. ఇప్పుడే గుడి లోపలికి వచ్చిన, ఇంకా దేవుడి దర్శనం చేసుకోవాలి ఇప్పుడు. ఈరోజు అయితే వర్షం కొట్టింది. ఇక్కడ మాకు తెలంగాణలో వర్షం కొట్టింది ఈరోజు. నేను డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు అయితే మొత్తం రోడ్లను చూసారు కదా, ఎట్లా మొత్తం బురదగా ఉన్నాయో. రోడ్లు మొత్తం అంతా వాటర్ బురదగా ఉన్నాయి. చూడరు ఒకసారి. ఇక మొత్తం అంతా వాటర్ మీకు కనిపిస్తుందా? ఈ వాటర్ అంతా వర్షం కొట్టింది ఇక్కడ. వర్షాకాలం పోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ వర్షం అన్నమాట ఈరోజు. మొత్తం రోడ్ల మీద అంతా వాటర్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.